అందరికీ నమస్తే అండి. ఈరోజు కథ చాలా బాగుంటుందండి. చివరి వరకు చూడండి. అత్తగారింట్లో బాధలు పడి ధైర్యంగా నిలబడిన ఒక అమ్మాయి కథ. అరే, ఏంటమ్మా నీ గోల? బిడ్డ పుట్టి 2 రోజులవుతుంది. కనీసం మొహము చూడవు, పాలు ఇవ్వవు, కనీసం ఎత్తుకోవు. ఏమైనా ఏడుస్తుంటే నీ తల్లి మనసు కరగడం లేదా? బిడ్డని దగ్గరికి తీసుకొని ఓదార్చాలని, లాలించాలని లేదా నీకు? అయినా మౌనంగా ఉన్న అర్థం చూసి చాలా కోపం వస్తుంది నర్సుకి. అయినా అంత పిల్లలు వద్దు అనుకునే దానివి పిల్లలు పుట్టకుండా జాగ్రత్తైనా తీసుకోవాలి, లేదా కడుపున పడిన వెంటనే అబార్షనైనా చేయించుకోవాలి. అంతేగాని పిల్ల పుట్టిన తర్వాత పాలు ఇవ్వకుండా ఇలా చేయడం ఎందుకు? పెళ్ళి కాకుండా బిడ్డను కన్నది ఏమో అంటుంది తన పక్కన ఉన్న ఇంకొక నర్సు. ఆవిడ మెడలో తాళి, నల్లపూసలు ఉన్నాయి, కనిపించడం లేదా అంటుంది చిరాగ్గా. ఆవిడ తరపున ఎవరూ రాలేదా? ఎందుకు రాలేదు? డెలివరీకి అని ఈవిడ గారి హస్బెండు, అత్తమామ వచ్చారు. కాన్పు అయిన తర్వాత ఆడపిల్లాని తీసుకొని వెళ్ళి ఇస్తే చేతులు కడుక్కొని వచ్చి తీసుకుంటాము అన్నారు. కానీ ఇప్పటికీ రాలేదు. హాస్పిటల్లో కట్టవలసిన బిల్లు అలాగే ఉంది. డాక్టర్ గారేమో ఈవిడను డిశ్చార్జ్ చేసి పంపించండి అని చెప్పారు. కానీ బిల్లు కట్టది. ఎలా పంపిస్తారు చెప్పు? వాళ్ళ ఆయన ఇచ్చిన నెంబరు పనిచేయడం లేదు. ఈవిడేమో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు అని చిరాగ్గా పక్కన ఉన్న నర్సుతో అదంతా చెబుతుంది ఇంకొక నర్సు. ఏవమ్మా, అడుగుతుంటే సమాధానం చెప్పకపోతే ఎలా? మాకు నువ్వు ఒక్కదానివే పేషెంటువి అనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళు రోజుకు 100 మంది వస్తూ ఉంటారు ఈ హాస్పిటల్కి రోజు. ఇదిగో బిడ్డ కావాలి అనుకుంటే ఉంచుకో, లేకపోతే ఎక్కడైనా చెత్త కుప్పలో పడేసుకో, మాకు తెలియదు అంటూ ఆ బిడ్డని అక్కడ ఆవిడ దగ్గర పడుకోబెట్టి వెళ్తారు ఆ నర్సులు ఇద్దరు. పొత్తిళ్లలోని ఆ బిడ్డ ఆకలికి గుక్కపెట్టి ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడుపు విని కూడా ఆవిడ లోపల మౌనంగా రోదిస్తూ ఉంటుంది. కానీ బిడ్డ వైపు చూడదు. కొంచెం సేపటికి బిడ్డ ఏడుపు ఆగిపోతుంది. బిడ్డ ఏడుపు ఆగింది చూసి ఆ తల్లికి బిడ్డకి ఏమైందోనని భయం వేసి బిడ్డ వైపు చూస్తుంది. బిడ్డ పక్కన ఉండదు. ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది అని కంగారుగా ముందుకు చూస్తుంది. ఒక ఆవిడ వైట్ కోట్ వేసుకొని పాప నోట్లో పాలసీస పెట్టి పాపని ఎత్తుకొని ఉంటుంది. ఆవిడను చూస్తే అర్థమవుతుంది ఆవిడ డాక్టర్ అని. పాప పాలు తాగిన తర్వాత హాయిగా నిద్రపోతూ ఉంటే తనని ఆ తల్లి దగ్గర పడుకోబెడుతుంది. పక్కన చైరు వేసుకొని హరితకు దగ్గరగా వేసుకొని, నేను మిమ్మల్ని 5th మంత్ నుంచి నా దగ్గరికి చెకప్కి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. అందరూ బిడ్డ ఎలా ఉంది, బాగుందా అని ఆతృతతో బిడ్డ గురించి అడుగుతూ ఉంటారు. కానీ మీరు అలా అడగలేదు. ఈరోజు బిడ్డ హెల్త్ గురించి కూడా కనుక్కోలేదు. సరే, మీరు మగవారేమో అని సైలెంటుగా ఉన్నాను. కానీ మీరు బిడ్డ పుట్టినప్పటి నుండి కనీసం దగ్గరికి కూడా తీసుకోలేదు. అలా అని మీరు మగవారు కాదు. బిడ్డంటే ఇష్టం లేదా అంటే మీకు ప్రేమ ఉంది. ఆ ప్రేమ లేకపోతే బిడ్డ ఇంత హెల్దీగా పుట్టదు కదా. మీరు ఏదో సమస్యతో బాధపడుతున్నారు అనేది నాకు అర్థమవుతుంది. ఏంటో ఆ సమస్య నాతో చెప్పండి. నేనేదైనా నాకు తోచిన సహాయం చేస్తాను. నన్ను మీ శ్రేయోభిలాషిలా అనుకోండి. ప్లీజ్ చెప్పండి. పంచుకుంటే బాధ తరుగుతుంది అంటారు కదా. చెప్పండి అని ఆవిడ లాలనగా అడిగేసరికి హరిత ఏడుస్తూ తన గురించి చెబుతుంది. పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు. నేను ఏ పుణ్యమూ చేయలేదో ఏమో మేడం, అందుకే ఇటువంటి అత్త, మామ, భర్త దొరికారు. నా పేరు హరిత మేడం. ఇంటర్ వరకు చదువుకున్నాను. మాది చాలా పేద కుటుంబం మేడం. ఇంటర్ వరకు చదువుకున్నాను నేను. నాకు ఇంకా చదువుకోవాలి అని ఉన్నా మంచి సంబంధమని పెళ్లి చేశారు. కానీ చేసుకున్నాక తెలిసింది వాళ్ళ అసలు బుద్ధి. మీకు తెలుసా మేడం, నాకు 5 సార్లు ఆడపిల్ల అని అబార్షన్ చేయించారు.
అదేంటి, హాస్పిటల్లో జెండర్ చెప్పారు కదా, నా ముందు మాట్లాడుకోరు మేడం. ముందు రోజు నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. వాళ్ళు కోడ్ భాషలో మాట్లాడుకుంటారు, జై శ్రీకృష్ణ, జై మాతాజీ అని. తర్వాత రోజు నాకు అబర్షన్ అయ్యేలా చేస్తారు. అదేంటి, అంత చేస్తూ ఉంటే మీరు ఊరక ఎందుకు ఉన్నారు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయారా? పోలీస్ కంప్లైంట్ అని వ్యంగ్యంగా ఒక నవ్వు నవ్వి, ఎందుకు మేడం, డబ్బులు తీసుకొని మర్చిపోవడం కోసమా? మరి మీ అమ్మా నాన్నలకు చెప్పకపోయారా? వాళ్ళకి కూతురు అత్తగారింట్లో చచ్చినా పర్వాలేదు, కానీ కాపురం చెడగొట్టుకొని కూతురు ఇంటికి రాకూడదు. అలా చేస్తే నలుగురు వాళ్ళ గురించి తప్పుగా అనుకుంటారని భయం. మా అమ్మా నాన్నకి ఆడపిల్ల గొడవపడి ఇంటికి రావడం ఇష్టం లేదు. మా అత్తమామకి నేను ఆడపిల్ల కనడం నచ్చదు. మా ఆడబిడ్డకి నేను ఇంట్లో నవ్వుతూ తిరిగితే నచ్చదు. ఇంకా మా ఆయనకి నేనంటేనే ఇష్టం లేదు. అసలు నాకు తెలియక అడుగుతాను మేడం, ఆడపిల్ల ఎలా ఉంటే నచ్చుతుంది? నవ్వుతే తప్పు, ఏడుస్తే తప్పు, చక్కగా రెడీ అయితే తప్పు, వాళ్ళకి ఏదైనా ఎదురు చెబితే తప్పు, కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు. ఎలా ఉంటే ఆడపిల్ల నచ్చుతుంది? నాకు తెలియక అడుగుతాను. అత్త ఒక ఆడదే కదా మేడం, మరి ఆవిడకు ఆడపిల్ల అంటే ఎందుకు నచ్చదు? చూశారు కదా మేడం, కనీసం బిడ్డ మొహం కూడా చూడకుండా ఎలా వెళ్ళారో. అన్ని అవమానాలు పడుతూ ఆ ఇంట్లో ఎలా ఉంటున్నావు? నాకు కూడా అక్కడ ఉండాలని లేదు మేడం, కానీ ఆడది ఒంటరిగా కనిపిస్తే తన బ్రతుకుని కుక్కలు చింపిన విస్తారి చేస్తుంది ఈ లోకం. అందుకే అక్కడ అన్ని అవమానాలు భరిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ బిడ్డను తీసుకొని వెళ్ళినా ఆ రాక్షసులు చంపేస్తారు మేడం. అందుకే ఆ బిడ్డ మొహం చూడాలి అన్నా భయం వేస్తుంది నాకు. నేను ఆశపడిన ప్రతిసారి నిరాశే మిగిలింది. అదే ఇప్పుడు ఈ బిడ్డ మొహము చూసి నేను బాగా చూసుకోవాలి అని ఆశపడినా ఆ రాక్షసులు తనని ఏదైనా చేసి నాకు నిరాశే మిగులుస్తారు అని భయం మేడం. చూడు హరిత, మనిషి ఆశాజీవి. ఆ ఆశే లేకపోతే మనిషి మనుగడ వ్యర్థం. ఇప్పుడు నీ ముందు ఉన్న ఆశ ఏంటి అంటే నీ బిడ్డను బాగా చూసుకొని గొప్పదాన్ని చేయాలి. నాకు నా బిడ్డను బాగా చూసుకోవాలని ఉంది మేడం, కానీ వాళ్ళు తనని బ్రతకనివ్వరు. చూడు హరిత, విలువలేని చోట ఎంత ఉన్నా వేస్ట్. నిన్ను వద్దు అనుకొని వెళ్ళిన వాళ్ళ కోసం నువ్వు వెళ్ళడం వేస్ట్. మరి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే ఎక్కడ ఉండాలి మేడం? బయట ఎక్కడైనా. అమ్మో, బయటనా? అది ఒంటరిగా అని భయపడుతుంది. ఈ సమాజంలో చెడు ఉంది, కానీ నువ్వు భయపడేంత ఎక్కువ ఏమీ లేదు హరిత. నీలాగా ఎంతోమంది ఆడవాళ్ళు మగాడి తోడు లేకుండా బ్రతుకుతున్నారు. మగాడి తోడు అవసరమే కాదని చెప్పను. ఆ తోడు లేకుండా బ్రతుకు తెరువు లేదు అనేలా కాదు. ఈ లోకంలో ఎందరో ఒంటరిగా ఉండి గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. నువ్వు ఏదో సాధించవలసిన అవసరం లేదు. కనీసం నీ బిడ్డ జీవితాన్ని బాగు చేసుకో. అక్కడికి వెళ్ళి క్షణక్షణం నరకం అనుభవిస్తూ వాళ్ళు ఏం చేస్తారో బిడ్డని అని ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని బ్రతికే కన్నా ఇలా బ్రతకడం మేలు. ఏమో, హరితకి కూడా డాక్టర్ చెప్పింది నిజమనిపిస్తుంది. కానీ మేడం, నేను బయట ఎలా బ్రతకను ఇంత చిన్న బిడ్డను పట్టుకొని? నువ్వు ఆ విషయంలో భయపడొద్దు హరిత. కొన్ని రోజులు నేను నీకు షెల్టర్ ఇస్తాను. ఆ తర్వాత నీకు ఇష్టమైతే ఈ హాస్పిటల్లోనే ఏదైనా చిన్న వర్క్ చేస్తూ నీ బిడ్డను చూసుకుందువు. సరే మేడం, మీరు చేస్తున్న సహాయానికి నేను ఏమివ్వగలను మేడం? ఒక చిన్న చిరునవ్వు. అలాగే, ఈ పాపని బాగా చూసుకోవడం. హరితకి డాక్టర్తో మాట్లాడిన తర్వాత కొంచెం ధైర్యం వస్తుంది. పాపని తీసుకొని ముద్దు చేస్తుంది. తర్వాత కొన్ని రోజులకు హాస్పిటల్లోనే వర్కుకు జాయిన్ అవుతుంది. ఆ తర్వాత డాక్టర్ ప్రోత్సాహంతో ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకొని అందులో ఉంటూ హాస్పిటల్లో ఆడపిల్ల అని వదిలి వెళ్ళిపోయే పిల్లలను తను అడాప్ట్ చేసుకొని అమ్మ ఒడి అనే చిన్న ట్రస్టుని నడిపి ఆడబిడ్డలకు అండగా నిలబడుతుంది హరిత. అలా 10 సంవత్సరాల తర్వాత ఒకరోజు హరిత భర్త హరితను వెతుక్కుంటూ ఆమె దగ్గరికి వస్తాడు. అన్ని సంవత్సరాల తర్వాత భర్తని
భర్తతో పాటు వచ్చిన 4 సంవత్సరాల చిన్న బిడ్డని ఆశ్చర్యంగా చూస్తుంది హరిత. ఏంటి హరిత అలా చూస్తున్నావు? నన్ను నువ్వు గుర్తుపట్టలేదా? నేను నీ భర్తని. అయ్యో, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను చెప్పండి. మీకే నేను ఇన్నాళ్ళకి గుర్తొచ్చాను ఏంటా అని చూస్తున్నాను. ఆ రోజు నేను చేసిన దానికి సారీ హరిత. మా అమ్మా నాన్న మాట విని నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను. తర్వాత ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. మాకు పుట్టిన బిడ్డే వీడు పుట్టిన కొన్ని నెలలకు తను చనిపోయింది. తర్వాత అమ్మ చూసుకునేది. కానీ ఆవిడకు జబ్బు చేసి మంచాన పడింది. దాంతో ఇంట్లో కొంచెం కష్టంగా ఉంది. అందుకని నేను రావాలి, అంతే కదండి. మీ ఇంట్లో వర్క్ చేయడానికి ఒక పని మనిషిలాగా. అయినా నీ ఇంట్లో నువ్వు పని మనిషివి ఎలా అవుతావు చెప్పు? అది నా ఇల్లు కాదు, మీ ఇల్లు. ఆ బంధం ఎప్పుడో తెగిపోయింది. మీరెప్పుడైతే నన్ను వద్దు అనుకున్నారో అప్పుడే ఆ బంధం కూడా పోయింది. ఏంటి బెట్టు చేస్తున్నావా? పోనీలే అని బ్రతిమాలుతుంటే, నువ్వు ఒక ఆడపిల్లని కన్నావు కదా. రేపు దాని పెళ్లి చేయాలి అంటే తండ్రిగా నేను ఉండాలి. అది గుర్తుపెట్టుకో. ఏదో ఉద్యోగం చేస్తూ 2 రాళ్ళు సంపాదిస్తున్నావు అని విర్రవీగుతున్నావేమో. రేపటి రోజున నా అవసరం నీకు కావాలి కనుక నోరు మూసుకొని ఇంటికి రా. ఆఫ్టర్ ఆల్ ఆడదానివి, ఏం చేయగలవు నువ్వు? ఆఫ్టర్ ఆల్ ఆడది. నాకు తెలియక అడుగుతాను మిమ్మల్ని. కనడానికి, పెంచడానికి, లాలించడానికి, వండి పెట్టడానికి, ఆఖరికి సుఖపెట్టడానికి ఆడది కావాలి. కానీ పెళ్ళి చేయను, పనికిరాదు అంటారా? ఆ రోజుకి మా పరిస్థితి అర్థం చేసుకున్న ఒక మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను, నేను నా బిడ్డకి. మీరు శ్రమపడవలసిన అవసరం లేదులేండి. ఇంకా మీరు దయచేయొచ్చు అని చెప్పుతో కొట్టినట్లు మాట్లాడి పంపిస్తుంది హరిత. చూడండి, మీకు బరువైతే మీ అమ్మా నాన్నని, ఆ బిడ్డని ఇక్కడ వదిలేసి వెళ్ళండి. వాళ్ళని నేను చూసుకుంటాను. కోడలిగా కాదు, మానవత్వం ఉన్న ఒక మనిషిలా. హరిత పిలవగానే వచ్చి తనకి, ఇంట్లో వాళ్ళకి సేవ చేస్తుంది అనుకున్న భర్త తను అలా మాట్లాడేసరికి సిగ్గుతో తలవంచుకొని వెళ్ళిపోతాడు. తను చేసిన తప్పు తెలుసుకొని. ఆడవాళ్ళ మనసు చాలా సున్నితం. ఒక్కసారి విరిగితే అది అతుక్కోవడం కష్టం కనుక చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.